సడెన్‌గా కాలు, చేయి వీక్ అవ్వడం, మాట్లాడటంలో ఇబ్బంది పడడం, ఫేస్ ఒక్కవైపే పడిపోవడం, ఇట్లాంటి సింప్టమ్స్ వచ్చినప్పుడు కాసేపటికదే పోతుందని వెయిట్ జేస్తున్నారా? అయితే అవి స్ట్రోక్‌కి వార్నింగ్ సైన్ అయ్యి గూడా ఉండొచ్చు. స్ట్రోక్‌లో టైం ఎంత ఇంపార్టెంట్? సింప్టమ్స్‌ని ఎట్లా ఐడెంటిఫై జేయాలి? ఇమ్మీడియేట్‌గా ఏం జేయాలి? ఇవన్నీ ఈరోజు తెలుసుకుందాం. హాయ్ అందరికీ. ఈరోజు నేనైతే సికింద్రాబాద్‌లో ఉన్న మెడికోర్ హాస్పిటల్స్‌కైతే వచ్చాను. సీనియర్ కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ డాక్టర్ శ్రీనివాసరావు దుస గారి దగ్గరికైతే మనమొచ్చాం. హలో డాక్టర్. హలో అండి. స్ట్రోక్ అంటే ఏంటి? స్ట్రోక్ అంటే మన మెదడులో రక్తనాళాల్లో ఐదర్ రక్తం గడ్డగట్టినా గానీ, రక్తం చిట్లినా గానీ మనకు బాడీలో వచ్చే డెఫిసిట్స్‌ని జబ్బుని స్ట్రోక్ అని అంటామండి. అండ్ స్ట్రోక్ వచ్చినప్పుడు మనం ఇమ్మీడియేట్‌గా ఐడెంటిఫై చేసే మెయిన్ సింప్టమ్స్ ఏముంటాయి? మనకు శరీరంలో సడన్‌గా చేయి కాలు పడిపోవడం గానీ, మాట తడబాటు జరగడం గానీ, లేకుంటే నడవడంలో ఇబ్బంది పడ్డా, స్పృహ కోల్పోవడము, తలపోటు సడన్‌గా రావడము, ఇలాంటివన్నీ స్ట్రోక్ సూచనలండి. అండ్ డాక్టర్, స్ట్రోక్ ట్రీట్మెంట్‌లో టైం ఎందుకు అంత ఇంపార్టెంట్? ఈ 4.5 అవర్స్ని మనం గోల్డెన్ పీరియడ్ ఇన్ స్ట్రోక్ అని అంటామండి. ఇందులో రక్తం గడ్డగట్టితే అది కరగడానికి మనకు మందు ఇచ్చే ఆస్కారం ఉంటుంది. దీన్ని థ్రాంబోలైసిస్ అని అంటాము. ఈ థ్రాంబోలైసిస్ డ్రగ్ వల్ల రక్తం కరిగిపోయి రక్త ప్రసరణ మెరుగై పేషెంట్ సిమ్టమాటికలీ ఇంప్రూవ్ అవ్వడానికి ఆస్కారాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి హాస్పిటల్కి ఇమ్మీడియట్గా చేరుకొని వైద్యం చేసుకుంటే స్ట్రోక్ పేషెంట్స్ తొందరగా రికవర్ అవుతారండి. థ్యాంక్ యూ డాక్టర్. సో గైస్, ఫేస్, ఆర్మ్, స్పీచ్‌లో సడన్ చేంజెస్ కనిపిస్తే టైం వేస్ట్ చేయకుండా ఇమ్మీడియేట్‌గా మెడికల్ కేర్ తీసుకోండి. మీ హెల్త్ కోసం, టైమ్లీ న్యూరాలజికల్ కేర్ కోసం సికింద్రాబాద్‌లో ఉన్న మెడికోర్ హాస్పిటల్స్‌ని అయితే విజిట్ చేయండి. హెల్తీగా ఉండండి.